హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నామండి. ఇవి ముల్లంగిలండి. ఈ ముల్లంగిలతోటి చపాతీ చేస్తానండి. చాలా బాగుంటుంది, చూద్దామండి. ఫస్ట్ ఇదిగో ఈ విధంగా మొత్తం పిల్లర్తోని పొట్టు తీసుకోవాలండి పైనుంచి. ఈ విధంగా పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకున్నాక మంచిగా తురుము బట్టి చూపిస్తాను. ఫస్ట్ ఫ్రెండ్స్, పొట్టు తీసానండి. పొట్టు తీయడం అయిపోయింది. దీన్ని ఇప్పుడు దీంతో మంచిగా తురుము పట్టేసుకుంటానండి. ముల్లంగిలు మొత్తం తురవడం అయిపోయిందండి. ముల్లంగి తురిమేసాను. ఒక్క చుక్క వాటర్ లేకుండా దీంట్లో గోధుమ పిండి, చపాతీ పిండి కలుపుతున్నానండి. దీనికి సరిపోయినంత వేసుకోవాలండి. ముల్లంగిలు ఎన్ని ఉంటే అంత పిండి, వాటర్ లేకుండా కలుస్తుందండి. దీనిలో ఒక చుక్క వాటర్ అవసరం ఉండదు. ముల్లంగిలు 3 ముల్లంగిలు కదా, ఒక 1/2 kg పిండి సరిపోతుంది. ఈ విధంగా మంచి మెత్తగా కలుపుకుంటే మంచి ముద్దకు వస్తుంది. చపాతీ చేసుకునే ముద్దకు వచ్చేదా కలుపుకోవాలి. దీన్ని ఎంత చిటికిడి అంత సాల్ట్, ఎక్కువ పట్టదు, కొంచెం చిటికిడి సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. ఒక చుక్క వాటర్ కూడా అవసరం ఉండదు. ముల్లంగిలో ఉన్న వాటర్కి తగినంత పిండి కలుపుకుంటూ ఉంటే చపాతీ ముద్దకు వచ్చేంతవరకు పిండి కలిపేసుకోవాలండి. ఇది ముల్లంగిలు అయితే మామూలుగా నాకు స్మెల్ కూడా పడదండి, ఇష్టం ఉండదు, వాసన కూడా పడదు. కానీ ఈ విధంగా పిండిలో కలుపుకొని మంచిగా పిండిలో కలుపుకొని చపాతీలు చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఈ ముల్లంగి కిడ్నీలకు కూడా చాలా మంచిది, చాలా బాగుంటుందండి. చూపిస్తానండి. ఇదిగోండి మంచి ముద్దకు వచ్చిందండి. పిండి చపాతీలు చేసుకునే అంత ముద్దకు వచ్చింది. ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి. చపాతీలు చేయడం చూపిస్తా. ఇది ముల్లంగిలో నుంచి వాటర్ ఉంటుంది కదా, పిండి కాస్త లూజ్ అవుతా ఉంటుంది. ముల్లంగిలో నానిన కొద్ది పిండి, నానిన కొద్ది, దానికోసం పొడి పిండి పడుతుంది కొంచెం ఎక్కువగానే. ఇట్లా కూడా చూపి. మొత్తం ముల్లంగిలతోటి 3 ముల్లంగిలతోటి 1/2 kg పిండి అయితే కలిసింది. నూనెతోటి కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ ముల్లంగిలు తింటే చాలా మంచిదండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నా, కిడ్నీలు ఖరాబ్ అయినా చాలా మంచిగా బాగా అవుతాయి కిడ్నీలు. దానికోసం ఎవరైనా ముల్లంగిలు తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ముల్లంగిని తురుము పట్టేసి, లేదా మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. ముల్లంగిని మిక్సీకైనా వేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీకి వేసుకొని పిండి కలిపేసుకొని చపాతీలు ఇదిగోండి ఈ విధంగా కాల్ చేసుకోవచ్చండి. వేసినట్టు కూడా తెలియదండి, అసలు ముల్లంగి మనం పిండిలో వేసి కలిపినట్టు కూడా తెలియదండి. చపాతీ కాలేసరికి చాలా బాగా వస్తుందండి. కాలుతుంది చపాతీ, చూపిస్తా చూడండి. చపాతీ ఎట్లా వచ్చిందో చాలా మంచిగా వచ్చింది, చాలా మంచిగా కాలింది. ఓకేనండి, చపాతీలు చేయడం అయిపోయిందండి. చపాతీలో చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది, చూపిస్తానండి.
ముల్లంగితో చపాతీ అండి, చాలా బాగుంది, చాలా మెత్తగా ఉందండి, చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంది, మెత్తగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా నమ్మండి, చేసుకోండి, చూడండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.